రణవీర్ అమర్ కాల్ చేస్తుంటాడు. ఇంకా అమర్ ఫోన్ చూసి వాడే చేయాలని చెప్పి ఎస్ఐ చెప్పగానే లొకేషన్ ట్రేస్ చేయడానికి అదే పనిగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటారు. పోనీ ఇదిగో నీ కొడుకు అతి కష్టంగా తీసుకుంటున్న ఆఖరి శ్వాసని వినిపిస్తుందా అమరేంద్ర అని రణవీర్ అన్న మాటలకి వాడికి ఏమన్నా అయ్యిందో అని అమర్ అనగానే టైం చాలా తక్కువగా ఉంది, నా కూతురు నాకు అప్పగించు, అప్పుడే నీ కొడుకుని ప్రాణాలతో అప్పచెప్తా అని. ఇదిగో ఒకవేళ నీ కొడుకు చనిపోయినా సరే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని రణవీర్ మాటలకి అమర్కి చాలా కోపం అరే అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు. ఈలోగా రణవీర్ ఫోన్ కట్ చేసేస్తాడు. ఆకాష్ చాలా ఇబ్బందిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. అమర్ ఇంకెట్టి అరుస్తూ ఉంటాడు. ఇంకెలాగైనా సరే రణవీర్ ఎక్కడన్నా చెప్పి తెలుసుకోనుకుంటాడు. రాత్రుడు ఒకవైపు ఎస్ఐ ఒకవైపు అమర్ ఒకవైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అనుకున్న విధంగా అప్పుడే ఇంకా లగేజ్ అంతా యాదం సత్తూ ఉంటుంది. ఇంకా బాగా ఒకసారి చూస్తుంది, ఇదేంటి ఆకాష్ ఇది ఇవ్వాల్సిన ఇంజక్షన్స్ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి బాగా చూస్తుంది. ఇంకా కంగారుగా ఇంకా మెడిసిన్ తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా ఆకాష్ ఎక్కడ చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో అమర్ రాత్రుడు అలాగే ఎస్ఐ ప్రయత్నిస్తూ ఉంటారు. బాగా ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా మెడిసిన్ తీసుకుని వస్తుంది. అక్కడ రణవీర్ పక్కన చాలా టెన్షన్ పడుతుంటారు. ఆకాష్ చాలా ఇబ్బంది గాలి పీల్చుకుంటూ ఉంటాడు. ఇంకా బాగి కూడా చాలా కంగారు పడుతుంది. టైంకి డోస్ ఇవ్వాలి కదా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంకా బాధపడుతుంది. ఇంకా అమ్మ ఇంకా బైక్ తీసుకుని అడిగినా సరే ఆకాష్ ఎక్కడున్నాడో వెతకాలి అని చెప్పేసి ఇంకా వస్తూ ఉంటాడు. ఆకాష్ ఇంకా అదే పని గాలి పీల్చుకుని ఇబ్బంది పడిపోతూ ఉంటాడు.